స్కూల్ ఆఫ్ అసెన్షన్ 59వ రోజుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నది. ఎన్నో రకాల అంశాలు బియాండ్ అసెన్షన్ బుక్ నుంచి నేర్చుకున్నాము. జ్వాలకుల్ మహర్షి ఇస్తున్న ఈ విజ్డమ్‌లో ఈరోజు టాపిక్ జిప్పింగ్ ద చక్రాస్. చక్రాస్ అనేది అసెన్షన్‌కి ఎంత అవసరము, అలాగే చక్రాస్ అనేవి ముఖ్యమైన ఎనర్జీ సెంటర్స్ అనేది లైట్ కోషెంట్‌ని ఎంత హోల్డ్ చేస్తున్నామనేది చక్ర వ్యవస్థ మీద డిపెండ్ అవుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 3డీలో ఉంటూ ఎన్నో రకాల ఇంటరాక్షన్స్ వలన మనము ప్రతిరోజు ఎనర్జీని లూజ్ అవుతూనే ఉంటాము. అప్పుడు చక్రాస్ ఇంబాలెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుంది. మరి ఈ చక్రాస్‌ని ఎలా రక్షించుకోవాలి అని ఎన్నో పద్ధతులు తెలుసుకున్నాము. మరి ఈరోజు ఇంకొక పద్ధతి తెలుసుకోబోతున్నాము. దీన్నే జిప్పింగ్ ద చక్రాస్ అంటాము. అంటే చక్రాస్‌కి జిప్ వేసేయడం. ఎందుకు ఇలా జిప్ వేయాలి? ఎలా వెయ్యాలి? వేస్తే ఏమవుతుంది? అంటే మనము ఒక బ్యాగ్ తాలూకా జిప్ వేస్తే బ్యాగ్‌లో ఉన్న సామాన్లు ఎలా అయితే ప్రొటెక్టెడ్‌గా ఉంటాయో, అలాగే మన ఫిజికల్ బాడీకి జిప్ వేసి క్లోజ్ చేయడం ద్వారా మన హ్యాండ్ మూవ్‌మెంట్ ద్వారా ఆ జిప్పింగ్ అనేది చేసినప్పుడు, ఆ చక్రాస్ బ్యాలెన్స్‌లోకొస్తాయి. ఎనర్జీ లూజింగ్ అనేది ఆగిపోతుంది. ఎనర్జీ కోల్పోవడం అనేది ఆగుతుంది. అయితే ఈ విధానం, ఈ ప్రాసెస్ అనేది ఒక రోజులో ఎన్ని సార్లైనా చేయొచ్చు. రోజుకి ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. మీరు చేస్తున్న కొలది చక్రాస్‌లో బ్యాలెన్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే చక్రాస్‌లో బ్యాలెన్స్ వస్తున్నప్పుడు లైట్ కోషెంట్ పెరుగుతుంది. మీకు అవేర్‌నెస్ పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ స్థాయి శక్తులకి తీసుకెళ్లే సంఘటనలో మీరు మునిగిపోయి అటువైపు వెళ్ళిపోకుండా ఆ బ్యాలెన్స్‌డ్ స్టేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా చక్రాస్ స్పిన్నింగ్ అనేది ఎక్కువ సేపు ప్రాపర్‌గా సరిగ్గానే ఉంటూ ఉంటుంది. అలాంటి స్థితిలోకి మిమ్మల్ని నెమ్మదిగా ఈ పద్ధతనేది తీసుకొచ్చేస్తుంది. దీని వలన చక్రాలన్నీ కరెక్ట్‌గా స్పిన్ అవుతూ, మిమ్మల్ని లో ఎనర్జీ వైపు పంపించనివ్వకుండా, మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ, దాస్తూ అంటే సేవ్ చేస్తూ, అన్ని చక్రాస్ ఓపెన్‌గా ఉండేటట్టు చేసే ఒక అద్భుతమైన పద్ధతిది. ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి అంటే, మీరు రోజులో ఎన్ని సార్లైనా యూజ్ చేయొచ్చు. అలాగే దీనికి కూర్చొని ధ్యానం చేయాలనే అవసరం కూడా లేదు. జస్ట్ మీ చేతిని ఒక అంగుళం దూరంలో మీ శరీరానికి పెట్టి, ఆ చక్రాస్ ద్వారా కింద నుంచి పైకి మూవ్ చేయడం ద్వారా ఈ ప్రొసీజర్ అనేది జిప్పింగ్ ద చక్రాస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎలా చేయాలి అంటే, మీ మూలాధార చక్రానికి ఒక అంగుళం దూరంలో మీ కుడి చెయ్యి అనేది పెట్టాలి. పెట్టి కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి శ్వాసిస్తూ. అంటే మీరు శ్వాసని లోపలికి తీసుకుంటూ, ఆ చేతిని మూలాధార చక్రం నుంచి పై వరకు, సహస్రార చక్రం వరకు కదుపుతూ, అలాగే తల వెనక భాగం వరకు వెళ్ళాలి. ఒక అంగుళం దూరంలో కంపల్సరీగా ఫిజికల్ బాడీకి మీ చేతిని ఉంచాలి. ఇలా ఉంచి చేసినప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. మూలాధారం నుంచి తల వెనక భాగం వరకు, క్రింద నుంచి పై వరకు ఒక అంగుళం దూరంలో శ్వాసిస్తూ కదిపినప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఇలాగా వరుసగా 3 సార్లు చేస్తే జిప్పింగ్ ద చక్రాస్ అనేది పూర్తవుతుంది. ఉదాహరణకి మీకిది చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు కూర్చునున్నారు. మీకేదో ఒక ఇంబాలన్స్ ఆఫ్ ఎమోషన్స్ అనేది వస్తున్నది. అసహనం అనేది వస్తున్నది. అప్పుడు మీ ఇష్టం. మీ చేతిని మూలాధార చక్రం దగ్గర నుంచి పెట్టి, ఆ కిందకి పెట్టుకొని, అక్కడి నుంచి అలాగా పై వరకు ఒక అంగుళం దూరంలో మూవ్ చేయొచ్చు. మీకు ఇబ్బందిగా ఉంది అలా మూవ్ చేయడం అంటే, మీరు నించుని కూడా ఆ మూవ్‌మెంట్ ఆఫ్ ద హ్యాండ్ అనేది చేయొచ్చు. మీ ఇష్టం. ఎలా అయినా చేసుకోవచ్చు. కూర్చునైనా చేయొచ్చు. నించునైనా చేయొచ్చు. మీ కన్వీనియన్స్ అనేది. అయితే చాలా ఎఫెక్టివ్‌గా ఈ జిప్పింగ్ ద చక్రాస్ అనేది పనిచేస్తుంది. ట్రస్ట్ ద ప్రాసెస్. నమ్మకం ఉంచి చేసుకోవాలి.
సో మరిప్పుడు చూద్దాము. ఒక్కసారి ఆ జిప్పింగ్ ద చక్రాస్ చేసి అప్పుడు మెడిటేషన్‌లో కొద్దిసేపు కూర్చుందాం. నౌ వి విల్ సిట్ ఇన్ meditation, and you can actually do this chipping of the chakras either by sitting or by standing as per your convenience. So first we will move our hand 3 times, and then later we continue to sit in meditation for few minutes. Let us close our eyes. Be with your breath. శ్వాస మీద ధ్యాస. మీ తల పైభాగంలో సోల్స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. సోల్ ఇన్వకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను. నేను దైవిక కాంతిని. నేను దైవిక ప్రేమను. నేను దైవిక సంకల్పాన్ని. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. Visualize your Sostra chakra shining like a brilliant ball of white light 6 inches above your crown chakra. Say this soul invocation along with me. I am the soul. I am divine light. I am divine love. I am divine intent. I am fixed design by me, the soul. ఇప్పుడు మీ చేతిని మూవ్ చేద్దాము. రైట్ హ్యాండ్ ఒక అంగుళం దూరంలో మీ మూలాధార చక్రం క్రిందన పెట్టి పైకి ఆ అంగుళం దూరంలోనే మూవ్ చేస్తూ శ్వాసిస్తూ మీ తల వెనక భాగం వరకు తీసుకుని రండి. Now keep your right hand 1 inch away from your physical body, just below your root chakra. As you breathe in, keep moving your hand in upward direction and take it to the top of the head and back side of the head. This completes 1 cycle, and like this you do 2 more cycles. ఇలాగా మరొక 2 సార్లు చేయండి. మీ చేతి తాలూకా మూమెంట్. మూడు సార్లు మీ చేతి మూమెంట్ కదలిక ద్వారా జిప్పింగ్ ద చక్రాస్ అనేది కంప్లీట్ అవుతుంది. As you move your hand 3 times in this way, completes jipping the chakras. Now we will sit in meditation for some time.
రిలాక్స్ యువర్ సెల్ఫ్. నెమ్మదిగా మీరు రిలాక్స్ అయిన తర్వాత 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. After you relax, you keep your palm on your eyes for 5 seconds, and slowly by removing your palms, you can open your eyes. 5, 4, 3, 2, 1, 0. Thank you for your participation. We will meet in next class.